నమస్కారం. ఈరోజు యోగాభ్యాసంలో మనకి కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, ఎలాంటి ఏజ్ వాళ్ళకు వస్తున్నాయి, అలాంటి వాళ్ళు ఏం చేయాలి, లేదా మన యోగా పరంగా ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, లేదా కొన్ని ఆయుర్వేదిక్లో కొన్ని టిప్స్ ఉన్నాయి. ఐ సైట్ ఉన్న వాళ్ళు ఎలాంటి టిప్స్ ద్వారా మనం వీటిని క్లియర్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. ముందుగా మనకి ఆండ్రాయిడ్ మొబైల్స్ చూస్తుంటాం, టీవీస్ చూస్తుంటాం. ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా 4 years నుంచి 40 years లోపు వాళ్ళకి అందరికి కూడా ఈ ఐ ప్రాబ్లం అనేది వస్తూనే ఉంది. అయితే ఏజ్తో పాటు వచ్చిన ప్రాబ్లం అయినా సరే మనం కొన్నిటిని మనం క్లియర్ చేసుకోవచ్చు. కానీ సైట్ని మనం స్పెట్స్ వాడుతూ ఉంటారు, దాని గురించి మనం పట్టించుకోము, ఇంకా అది ఎప్పటికీ తగ్గదనే ఒక అపోహలో ఉండేసేసి దాన్ని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నించాం. అయితే దీన్ని మనం ఫుడ్ ద్వారా మనం ఏ విటమిన్ అని చెప్తూ ఉంటాము, క్యారెట్లు తినమని, దాంట్లో కెరోటిన్ అనేది ఉంటుందని, ఇలా రకరకాల ఫుడ్, ఏ విటమిన్ ఫుడ్ అనేది చెప్తూ ఉంటారు. అయితే దాంతోపాటు ఐ మూమెంట్స్ కొన్ని చేసుకోవడం ద్వారా కరెక్ట్గా అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంటుంది. ఈ యొక్క ఐ మూమెంట్సే కాదు, మన శరీరంలో ఎలాంటి రోగమైనా సరే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా అక్కడికి వెళ్ళిందా ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంటుంది. ఎలాంటి బ్యాక్ పెయిన్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, లేక డయాబెటిక్ కావచ్చు, నీ పెయిన్స్ కావచ్చు, మన బాడీలో హెడ్ టు టో ఎలాంటి ప్రాబ్లం అయినా సరే బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళకపోవడము, ఆక్సిజన్ లెవెల్స్ వెళ్ళకపోవడం వల్లనే ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క ఐ ప్రాబ్లం రావడానికి మొదటి కారణం ఏంటంటే, మనం టీవీ చూసేటప్పుడు మనకు రెగ్యులర్గా అయితే మన యొక్క కళ్ళని పర్ మినిట్ వచ్చేసి 16 సార్లు బ్లింక్ చేయాలి సైంటిఫిక్గా. కానీ మనం కళ్ళు అలానే తెరిచేసి చూస్తూ ఉంటాం. ఇంకా ఏ ఎమోషన్ సీను, ఏ ఫైట్ సీను ఉన్నప్పుడు మనం కళ్ళు ఆర్పకుండా అలానే చూస్తుంటాం. ఎప్పుడైతే ఈ కళ్ళు ఆర్పకుండా అలానే ఉంచుతామో ఆటోమేటిక్గా కళ్ళ నుంచి వచ్చేటువంటి వేడి అనేది బయటికి రాకుండా అలానే ఉండిపోతుంది. అంటే కళ్ళంతా డ్రై అయిపోతాయి. మనకి లోపల నుంచి ఈ యొక్క ఆప్టికల్ నర్వ్ సిస్టమ్ అనేది కొన్ని యొక్క రసాయనాలు రిలీజ్ చేస్తూ ఉంటుంది. అవి కరెక్ట్గా రిలీజ్ కావు. ఎప్పుడైతే ఆ తడి మన యొక్క ఐబాల్ పైన తగ్గిపోతుందో ఆటోమేటిక్గా డ్రై అయిపోతాయి. దీనివల్ల కళ్ళు మంటలు రావడం కానీ, తర్వాత సైట్ రావడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు కంటికి సంబంధించి అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఐ మూమెంట్స్లో మొదటిగా ముందు మన కళ్ళని మ్యాక్సిమం పైకి తీసుకెళ్ళేసి మనం పైకి ఎంతవరకు చూడగలుగుతాం. ఇప్పుడు చూడండి, ఇలా పైకి తీసుకెళ్ళండి, మరలా కిందకి తీసుకెళ్తాం. ముక్కు చివరి భాగం మనం ఇక్కడ చూడడానికి ప్రయత్నిస్తాం. మరలా పైకి తీసుకెళ్దాం, కిందకి, ఇలా పైకి కిందకి ఒక 10 times వరకు చేసిన తర్వాత నెమ్మదిగా అలానే పైకి తీసుకెళ్ళేసి మన యొక్క ఐబ్రో సెంటర్లో ఎంతసేపు చూడగలుగుతామో అంతసేపు అలా ఉంచుతాం. మరలా కిందకి తీసుకొచ్చేస్తాం, ముక్కు చివరి భాగాన్ని చూస్తూ ఉంటాం. ఇలా ఉంచిన తర్వాత ఇలా పైకి కిందకి చేసిన తర్వాత పెయిన్స్ ఉన్న వాళ్ళు కళ్ళు మూసేసుకొని ఇలా 1 minute వరకు ఉంచవచ్చును. లేదా ఇలా రబ్ చేసేసేసి మన 2 చేతులు కూడా బాగా హీట్ వచ్చేంత వరకు కూడా ఇలా బాగా రబ్ చేసేసుకుంటాం. రబ్ చేసిన తర్వాత ఇలా పైన పెట్టేస్తాం. ఆ హీట్ అంతా వెళ్ళిపోయేంత వరకు కూడా ఇలా పైన పెట్టేస్తాం. అలా అని చెప్పేసి మన ఐస్ని లోపలికి నెట్టేసేయము, ప్రెజర్ ఇవ్వము, దానిపైన జస్ట్ అలా టచ్ చేసి అలా ఉంచుతాం. ఇలా నెమ్మదిగా మరలా తీసిన తర్వాత ఇంకో ఎక్సర్సైజ్ కూడా మనం చేసుకోవచ్చు. మన ఐస్ని రైట్ సైడ్ తీసుకెళ్తాం. ఇలా రైట్కి లెఫ్ట్ సైడ్ చూసినప్పుడు రైట్ సైడ్కి వెళ్ళిపోతాయి, రైట్ సైడ్ చూసినప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతాయి. ఇలా రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్కి లెఫ్ట్కి ఇలా 10 times వరకు మనం చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత ఒకే సైడు అలా ఉంచేసి హోల్డ్ చేయొచ్చును. ఇలా మనం ఎంతసేపు ఉంచగలుగుతామో 10 నుంచి 15 seconds వరకు కూడా చేయవచ్చు. ఒక పెద్దవాళ్ళు అయితే ఈ యొక్క ఎక్సర్సైజ్ని చేయలేరు, ఎందుకనగా కళ్ళను కరెక్ట్గా అవి కన్నురెప్పలు అనేది పడిపోతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎలా చేయాలి అంటే హ్యాండ్ తీసుకుంటాం. ఇలా హ్యాండ్ తీసుకొని మన యొక్క బొటన వేలుని మాత్రమే చూస్తుంటాం. బొటన వేలు చూస్తూ ఇలా పైకి తీసుకెళ్తాం, మరలా బొటన వేలుతో కిందకి డౌన్ చేస్తూ ఇలా కిందకి తీసుకొచ్చేస్తాం. ఇలా కూడా చేసుకోవచ్చును. ఇలా పైకి, ఇలా కిందకి. సైడ్కి అన్నప్పుడు ఇలా సైడ్కి తీసుకెళ్తాం, మరలా
ఈ సైడ్కి తీసుకొచ్చేస్తాం. ఇలా సైడ్కి కూడా తీసుకెళ్ళచ్చు. దీని తర్వాత రొటేషన్ చేయవచ్చు. రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి. ఇలా మనం కళ్ళని రొటేట్ కూడా చేయవచ్చును. ఇలా పైకి తీసుకెళ్తాం, లెఫ్ట్ తీసుకెళ్తాం, కిందకి తీసుకొస్తాం, రైట్ తీసుకెళ్తాం. ఇలా 10 times క్లాక్ వైజ్, 10 times యాంటీ క్లాక్ వైజ్ చేయవచ్చు. ఇలా రొటేట్ చేసుకోవచ్చును. మరలా యాంటీ క్లాక్ వైజ్ కూడా చేయొచ్చు. ఇలా మనం రొటేట్ చేయవచ్చు. రొటేట్ చేసిన తర్వాత మనకి ముద్రలో ఖాళీ ముద్ర అని ఉంది. మనం కళ్ళును ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసేసేసి మనం నాలుకను బయట పెట్టవచ్చు. పెట్టేసి ఎంతసేపు మనం కళ్ళు బ్లింక్ చేయకుండా ఉంచగలుగుతామో అంతసేపు ఉంచవచ్చు. ఇలా చేయడం ద్వారా మన ఆప్టికల్ నర్వ్ సిస్టమ్ నుంచి మనకి కావాల్సినటువంటి రసాయనాలని రిలీజ్ అయిపోయేసి కళ్ళ ద్వారా మనకి వాటర్ కూడా బయటకు వస్తూ ఉంటుంది. అది చేసేవాళ్ళు అద్దం సహాయంతో కూడా చేసుకుంటారు. ఎదురుగా అద్దం పెట్టుకుంటే తొందరగా వాటర్ అనేది బయటకు రావడం ద్వారా అక్కడ ఉన్న నర్వ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. నాలుకని బయట పెట్టేస్తాం, కళ్ళు పెద్దవిగా చేసేస్తాం. ఇలా మనం 15 సెకండ్లు, 20 సెకండ్లు, 1 minute దాకా కూడా మనం చేసుకోవచ్చు. లేదా మన 2 కళ్ళను కూడా శాంభవి ముద్ర అని చెప్తూ ఉంటారు. దీన్ని చేయడం ద్వారా కూడా కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. 2 కళ్ళను కూడా పైకి తీసుకెళ్తాం. ఇలా కళ్ళు మూసుకున్న తర్వాత కన్నుగుడ్లు 2 తీసుకెళ్ళేసి ఐబ్రో సెంటర్లో కళ్ళు మూసుకొని చూస్తాం. ఇలా పైకి తీసుకెళ్ళేసి బొమ్మల మధ్యలో చూస్తూ ఉంటాం కళ్ళు మూసుకొని. ఇలా కళ్ళు మూసుకొని కూడా ఈ ఎక్సర్సైజ్ చేయవచ్చు. కళ్ళు తెరిచి చేసేటప్పుడు ఇలా పైకి తీసుకెళ్ళి చేస్తుంటాం. లేదా కళ్ళు మూసుకొని చేసినప్పుడు ఇలా పైకి వెళ్ళిపోతుంటాయి. ఇలా ఈ యొక్క ఎక్సర్సైజ్ చేయవచ్చు. దీంతోపాటు మనం ఆయుర్వేద పరంగా చెప్పుకున్నప్పుడు మన యొక్క లాలాజలాన్ని రెగ్యులర్గా మనకి కాటుక పెడుతూ ఉంటారు. మన ఇంట్లో ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలకు కానీ కాటుక పెడుతూ ఉంటాం. ఎలా అంటే ఇలా తీసుకొని ఇలా పెడుతూ ఉంటారు కాటుక. మనం కనుగుడ్డు తగులుతున్నట్టుగా కాటుక పెడతారు. అలా మన లాలాజలాన్ని రెగ్యులర్గా 7 times per day మనకి కళ్ళకు కానీ అలా కాటుకు పెట్టినట్టు పెట్టుకోగలిగితే మనకి ఈ యొక్క ఆప్టికల్ నర్వ్ సిస్టమ్ మొత్తం యాక్టివేషన్ జరుగుతుంది. అలానే ఐసైట్ని తొందరగా కూడా తగ్గించుకోవచ్చు. దీంతోపాటు ఇంకా ఆయుర్వేదిక్లో చెప్తారు, గోమూత్రాన్ని మనం తలపైన వేసేసుకొని రబ్ చేయడం ద్వారా కూడా మనకి ఈ యొక్క ఆప్టికల్ నర్వ్ సిస్టమ్ యాక్టివేషన్ చేయవచ్చును. మరలా కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేయవచ్చు. అయితే దీంతోపాటు మనం ఏదైనా చాంట్ చేయాలి అన్నప్పుడు మనం ఓంకారాన్ని అనేది మనం చాంట్ చేసుకోవడం ద్వారా మనకి ఈ యొక్క ఆప్టికల్ నర్వ్ సిస్టమ్ బాగా యాక్టివేషన్ జరుగుతూ ఉంటుంది. ఇంకా యోగా ప్రక్రియలో అయితే త్రాటక అని చెప్తుంటారు. మనకి మన కళ్ళ ఎదుటిగా ఈ లెవెల్లో మనకి ఎంత అయితే మన కళ్ళు కరెక్ట్గా చూడగలుగుతామో ఆ లెవెల్లో ఒక ల్యాంప్ని పెట్టేసుకొని మనం కళ్ళు ఎంతసేపు ఉంచగలుగుతామో అంతసేపు మాత్రమే మనం చూస్తూ తర్వాత కళ్ళు మూసుకుంటాం. ఆ ల్యాంప్ మనకు కనపడుతూ ఉంటుంది, ఒక లైటు. ఆ లైట్ అయిపోయిన దాకా కళ్ళు మూసుకొని అలా ఉంచుతాం. మరలా క్యాండిల్ని చూస్తూ ఉంటాం. ఇలా చేయడం ద్వారా కంటికి సంబంధించిన నర్వ్ సిస్టమ్ మొత్తం కూడా యాక్టివేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా కంటికి సంబంధించిన అన్ని రకాల ప్రాబ్లమ్స్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. నమస్కారం.